రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. టీడీపీ పుట్టబదుల ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి మనతో పాటు ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే సార్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. సార్, కూటమి నేపథ్యంలో ఈ ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలకి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మొదటి నుంచి కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చకుండా నా ప్రయత్నం నేను చేస్తానని అంటూ ఆయన నిజాయితీగా ఆయన అన్న మాటను నిలబెట్టుకొని బాబు గారు జైల్లో ఉన్నప్పుడు వెంటనే చలించిపోయి బయటకు వచ్చి వెంటనే తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుందని అప్పటికే ప్రకటించారు. ఇక గతంలో ఎన్డీఏ వాజ్పేయి టైంలో కానీ లేదంటే నరేంద్ర మోడీ గారి టైంలో కానీ బాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలన్నా సరే, కేంద్ర పథకాలు రాష్ట్రంలో పూర్తిగా మనం వినియోగించుకోవాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం. ఈ విషయాన్ని గ్రహించిన విజనున్న నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో మనం భాగస్వామ్యం కావడం జరిగింది. కేవలం రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడం దృష్ట్యా, కేంద్రం యొక్క పథకాలన్నింటినీ రాష్ట్రంలో అమలు పరచడం దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, బ్రాండ్ ఇమేజ్ని మరలా తిరిగి పెంచే దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వాములు అయ్యారు. భాగస్వాములు అయిన తర్వాత పై స్థాయిలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, వాజ్పేయి మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురి మధ్య చాలా మంచి సమన్వయం ఉంది. ఆ సమన్వయం జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి మండల స్థాయికి, గ్రామ స్థాయికి కూడా వెళ్తూ ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ కూర్చొని సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ చాలా మంచి సమన్వయం మనకు స్పష్టంగా కనపడుతుంది. చాలా స్పష్టంగా ఇప్పటికే సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే కనీసం 140 పైగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు పొందుతుందని చెప్తుంది. చివరికి నిన్న కాక మొన్న ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పరిపాలన చాలా ఘోరంగా చేసింది, రాష్ట్రంలో అసలు ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పి ఆయనే మొన్నటి వరకు ఆయన పక్కన పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమే ఈరోజు మరలా వైసీపీ అధికారంలోకి రాదని చెప్పేసింది. రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం. మన పిల్లల భవిష్యత్తు కావాలన్నా, పిల్లలకి మంచి ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులందరికీ తిరిగి గౌరవం కావాలన్నా, రాష్ట్రానికి తిరిగి పూర్వ ఇమేజ్ కావాలన్నా, మన రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావాలన్నా సరే ప్రజలందరూ తప్పనిసరిగా విజనున్న చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని పూర్వస్థాయికి తీసుకువెళ్లాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులందరినీ ఒడ్డెక్కించాం, మేమే అనేక ఉద్యోగాలు తీసాం, వాళ్ళకి ఒక దారి చూపించాం అంటున్నారు. మీరేమంటారు? ఈ విషయంలో మీరేమంటారు? ఇది చాలా తప్పండి, అబద్ధం. ఉదాహరణకి వైసీపీ కాలంలో 2,60,000 వాలంటీర్ ఉద్యోగాల్ని వారు భర్తీ చేశారు. నిజానికి అది ఉద్యోగం కాదు, కేవలం 5,000 హానరోరియం ఇస్తున్నారు. ఆ హానరోరియం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి 5,000 హానరోరియం తీసుకున్న వారు ఏం చేయాలంటే ప్రజలకు సేవ చేయాలి. కానీ వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళ పార్టీకి సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందులో చాలామంది మంచి విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓ డిగ్రీ చదివిన అభ్యర్థికి, ఓ పీజీ చేసిన అభ్యర్థికి 5,000 రూపాయల హానరోరియం ఎట్లా సరిపోతుంది? ఈరోజు కార్ డ్రైవర్కి 20,000 శాలరీ, ఈరోజు ఒక నైట్ వాచ్మెన్కి 15,000 శాలరీ. మరి నువ్వు పీజీ చదివిన ఒక వ్యక్తికి నువ్వు విద్యా వాలంటీర్ అని ఇచ్చి 5,000 ఇస్తే ఆయన కుటుంబం, ఆయన భార్య, ఆయన పిల్లలు ఎట్లా బ్రతుకుతారు? అది ఉద్యోగం అని చెప్పడంలో ఏమైనా ధర్మం ఉందా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని చెప్తున్నాను. అసలు అవి ఉద్యోగాలు కాదు. ఇక రెండవది, సచివాలయ ఉద్యోగాలు 1,25,000 తీశారు. అందులో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎంత ఘోరం అంటే ప్రతి సచివాలయ ఉద్యోగి యొక్క క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుకున్న అభ్యర్థికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎంత శాలరీ రావాలి? కానీ ఈరోజు ప్రతి సచివాలయ ఉద్యోగికి వచ్చే శాలరీ ఎంతంటే ఒక గ్రూప్ 4 ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో అంతకంటే తక్కువ శాలరీ వస్తుంది. అందుకే 1,25,000 సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. పైగా వాళ్ళకు ఒక యూనిఫామ్ ఒకటి పెట్టారు. వాళ్ళకి యూనిఫామ్ పెట్టి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ
చెప్పి వాలంటీర్లు కూడా వాళ్ళు అవమానిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి ఆ 1,25,000 సచివాలయ ఉద్యోగులు కూడా దీన్ని నిరసిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పిల్లల యొక్క భవిష్యత్తు సర్వనాశనం చేసింది ఎవరంటే ఈ వైసీపీ ప్రభుత్వమే. సార్ ఇప్పుడు బీఈడీ చేసి అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఏంటి బీఈడీ సంగతి ఏంటారు, ఏం చెప్తారు? ఒక టీచర్గా మీరు ఏం చెప్తారు? అది చాలా అన్యాయం అండి. డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి ఈ 5 సంవత్సరాల్లో లక్షల మంది రోడ్డు మీదకి వచ్చున్నారు. ఎప్పుడు డిఎస్సి ఇస్తారా, ఎప్పుడు తమ బ్రతుకులు బాగుపరుచుకోవాలని చెప్పి డిఎస్సి కొరకు ఎదురు చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను కానీ రేపు అధికారంలోకి వస్తే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని నేను భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి తీస్తానని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉండి జనాలందరినీ ఆకర్షించుకొని ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలలు అయిన తర్వాత డిఎస్సి ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే ముందు ఒక చిన్న డిఎస్సి 6,100తో ఓ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ నేపథ్యంలో ఈ పరీక్ష జరగదని గవర్నమెంట్కి తెలుసు, నిరుద్యోగికి తెలుసు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఆగిపోయింది. దీనివల్ల కొన్ని లక్షల మంది, సుమారు 5 లక్షల మంది డిఎడ్ చదువుకున్న వాళ్ళు, బిఎడ్ చదువుకున్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తుంటే పట్టణాల్లో ఉండి కోచింగ్లు తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్న ఈ లక్షలాది నిరుద్యోగులందరూ, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆవేదన చెందారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ ఆవేదన చూసి తట్టుకోలేక మొన్నే మీ అందరికీ తెలుసు, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మొట్టమొదటి సంతకం, తన మొట్టమొదటి ఫైల్ దేనిపై సంతకం పెడతానంటే మెగా డిఎస్సిపై సంతకం పెడతానని అన్నారు. దీంతో లక్షలాది డిఎస్సి అభ్యర్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ ఎన్డీఏ కూటమిని గెలిపిద్దామా, ఎప్పుడు తమ జీవితాల్లో మంచి అనుకున్న కళలన్నీ సాధించుకుందామని చెప్పి డిఎస్సి అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం డిఎస్సికి తీవ్రమైన అన్యాయం చేసింది. ఫైనల్గా వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 మేము కంపల్సరీగా 175 సీట్లు సాధించి తీరుతామని చెప్తున్నారు. కూటమి నేపథ్యంలో మీరేం చెప్తారు? జనరల్గా ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారో 175 పక్కన పెడితే ఈరోజు సొంత కడపలో ఎంపీ సీటు కొట్టుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఈరోజు వైసీపీకి కనిపిస్తుంది. 175 పక్కన పెడితే 2 అంకెల సంఖ్య పొందడానికి చాలా 175లో ఏ స్థానాన్ని తీసేసినా, ఏ స్థానాన్ని అంటే ఇటు 5 తీసేసినా అటు 7 తీసేసినా ఎంత అంకె కనపడుతుందో అందరికీ తెలుసు. ఈరోజు చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వైనాట్ 175 కాదు, కనీసం ముందు మీ పులివెందుల సీటు మీరు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు వైసీపీకి ఉన్నది. ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, 20-30 సీట్ల కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీకి రాదని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలు భావిస్తున్నారు, ఉద్యోగస్తులందరూ భావిస్తున్నారు, నిరుద్యోగులందరూ భావిస్తున్నారు. సర్వేలన్నీ చెప్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలని మనసా వాచా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇది రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కంపల్సరీగా అధికారంలోకి వస్తారు, అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద తన మొదటి సంతకం అయితే చేస్తారు అని చెప్పి ఈ టీడీపీ పట్టుబద్దల ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.